ఇక స్టార్ డైరెక్టర్ జక్కన్న వివాదంలో ఇరుక్కున్నారు. స్నేహితుడే జక్కన్నపై ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రాజమౌళితో దాదాపుగా 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెబుతున్నారు. మరోవైపు తాను విడుదల చేసిన సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజమౌళిపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్ లో తెగ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి. పాన్ ఇండియా డైరెక్టర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో నెంబర్ 1 డైరెక్టర్ గా పేరు పొందినటువంటి రాజమౌళి గారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. అలాంటి వ్యక్తి పైన ఇప్పుడు ఉన్నటువంటి వివాదం అంటే ఆయన అసలు ఊహించలేనటువంటి వివాదం ఆయన మెడకు చుట్టుకుందనే చెప్పాలి. ఆయనతో 34 ఏళ్లుగా ట్రావెల్ చేసినటువంటి శ్రీనివాసరావు అంటే ఉప్పలపాటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి నన్ను రాజమౌళి టార్చర్ చేస్తున్నారు, అంటే నన్ను వ్యక్తిగతంగా టార్చర్ చేస్తున్నారు, నేను ఆయన వల్ల సూసైడ్ చేసుకోబోతున్నాను కాబట్టి దీన్ని సుమోటో అంటే నా మరణ వాంగ్మూలం ఇది, దీన్ని సుమోటో కేసుగా తీసుకునేసి రాజమౌళి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆయన ఒక లెటర్ అంటే వీడియో కాల్ తో అంటే వీడియో బయటతో పాటు ఒక లెటర్ కూడా రాసేసి మెట్టు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి దాంట్లో లెటర్ లో అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ కి రాసేసి ఆయన ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో అండ్ ఆ లెటర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఉప్పలపాటి అంటే శ్రీనివాసరావు ఎవరు అంటే రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి అంటే శాంతివాహన్ సీరియల్ కి ఆయన రాఘవేంద్రరావుతో కలిసి పనిచేశారు సీరియల్ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజమౌళితోనే ట్రావెల్ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని రాజమౌళి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు టార్చర్ చేస్తున్నాడు అంటే రీజన్ ఏం చెప్తున్నారంటే ఆయన నాకు రాజమౌళికి ఆ లెటర్ లో ఇంకొక మహిళ పేర్కొన్నారు. మన మహిళ పేరు ప్రస్తావించడం అప్రస్తుతం కాబట్టి మా ముగ్గురి మధ్య ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ సాగింది. ఇప్పుడు ఆయనకి సంబంధించిన వ్యక్తిగత అంటే రాజమౌళి గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఆయన ప్రేమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు నేను ఎక్కడ బయట పెడతాను అని చెప్పేసి రాజమౌళి నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆ లెటర్ లో పేర్కొన్నారు. కావాలంటే మీరు రాజమౌళిని కానీ సాధారణ మహిళని కానీ మీరు లై డిటెక్టర్ చేస్తే అందులో నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. అంతేకాకుండా లెటర్లో ఇంకొన్ని విషయాలు పేర్కొన్నారు. అదైతే అసలు నమ్మశక్యంగా కూడా లేదు. రాజమౌళి వచ్చేసి క్షుద్ర విద్యలు అంటే చేతబడులు అవన్నీ నేర్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని ఇతర డైరెక్టర్లు అంటే వినాయక్, సుకుమారు, శంకర్ ఇట్లాంటి వాళ్ళ మీద క్షుద్ర విద్యలను కూడా ప్రయోగిస్తున్నారు. అందువల్లే వాళ్ళు పడిపోయారు, ఈయన టాప్గా ఎదుగుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన లెటర్ లో పేర్కొన్నారు. అసలు మరి దీనిపైన పోలీసు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు సుమోటో కేసుగా దీన్ని అంటే స్వీకరిస్తారా లేదా, అసలు ఇంతకీ ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి అంటే ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ వీడియో ఇచ్చాడు అంటే ఒక వీడియో బయట లెటర్ అయితే ఇచ్చిన వ్యక్తి ఇంతకీ నిజంగానే చనిపోయాడు ఇప్పటికీ అంటే వీడియో తర్వాత చనిపోయాడా బతికే ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఆ వివరాలు బయటకు వస్తాయని అయితే అందరూ భావిస్తున్నారు.